హలో పీపుల్, మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఇంటి చుట్టూ ఎన్నో చెట్లు ఉంటాయి, చెట్ల మీద ఎన్నో పక్షులు నివాసం ఉంటుంటాయి. అవి దాహం కోసం అటు ఇటు ఎదురు చూస్తూ ఉంటాయి కనుక వాటి కోసం మనం ఒక కుండలో నీళ్ళు నింపి పెడితే దాని దాహం తెచ్చిన వాళ్ళం అవుతాం. సరే, ఈరోజు నా ఫ్రెండ్ ఒకడు మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం రా అని అడిగాడు. ఓకే అని చెప్పా. ఎక్కడికి వెళ్దాం అని అంటే నేను అన్నాను, హైదరాబాద్లో నయాబ్లో ఉంటుందిరా అని చెప్పి అలా నా కార్ని బయటికి తీసి నయాబ్ లొకేషన్ పెట్టేసుకొని స్టార్ట్ కొట్టేశాము. సో లెట్స్ గో టు నయాబ్. మీలో ఎంతమందికి లొకేషన్ తెలుసో కమెంట్లో పెట్టండి. ఇది చాలా ఫేమస్ అండి. ఇది 2 రాష్ట్రాలకి మధ్యలో ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో తెలిస్తే కమెంట్ పెట్టండి. అలా లెఫ్ట్ సైడ్లో మీరు ఒక్క లుక్ వేసుకోండి. ఈ థియేటర్ కొత్తగా రాబోతుందండి, మాల్. ఇది ఎవరిదో తెలుసా? ART అంటే ఏషియన్ రవితేజ ఫిల్మ్ మూవీస్ వాళ్ళదండి, రవితేజ గారిది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది మా ఏరియాలో. అలా కొంచెం ముందరకు వస్తే లెఫ్ట్లో మీకు కనిపిస్తుందా, ఇది BVK థియేటర్ అండి. చాలా ఫేమస్. ఒకప్పుడు ఇది విజయలక్ష్మి థియేటర్ అనేవాళ్ళు, ఇది ఇప్పుడు BVK. అలా ఈ ఫ్లైఓవర్ ఎక్కేసేయాలి. ఎక్కేసి స్ట్రైట్గా ఒకే రూట్లో వెళ్తే ఈ లెఫ్ట్లో కనిపిస్తుందా, ఇదే వాసవి నిలయం అండి. ఒకప్పుడు ఇక్కడ సిరీస్ కంపెనీ ఉండేది. సిరీస్ కంపెనీ అంటే ఎవరిది అనుకుంటున్నారా? మన RRR గారు వారిదే. దాని ఎదురుగుండానే చట్నీస్ ఉంటుందండి. మళ్ళీ అలా స్ట్రైట్ వెళ్తే చూసారా, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు. కనుక అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సీట్ బెల్ట్ మరియు బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నా. అలా కొంచెం ముందుకు రాగానే మీరు చైతన్యపురి సిగ్నల్కి వస్తారు. ఈ సిగ్నల్ దాటంగానే మీకు లెఫ్ట్ సైడ్లో మిరాజ్ సినిమాస్ కనిపిస్తుంది. ఇది ఒకప్పుడు షాలిని శివాని. అలా కొంచెం ముందుకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో శివాలయం ఉందండి. దాన్ని దాటంగానే ఇదిగోండి షిరిడి సాయిబాబా దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ అని చాలా ఫేమస్ అండి, చాలా పవర్ఫుల్. ఎవరన్నా ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వచ్చి సాయిబాబా దర్శనం చేసుకోండి. అది దాటి కొంచెం ముందుకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారా పెద్ద టవర్, అదే టీవీ టవర్ అండి, మలక్పేట్. దాని ఎదురుగుండానే మీకు క్యాపిటల్. ఇది ఒక పురాతనమైన హోటల్ అండి, చాలా ఏళ్ళ నుంచి ఉంది అండ్ చాలా ఫేమస్ కూడా. అది దాటి ఇంకా ముందుకు వస్తే మీకు నల్గొండ ఎక్స్ రోడ్స్ వస్తుంది. నల్గొండ ఎక్స్ రోడ్స్ దాటంగానే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ మలక్పేట్ స్టేషన్ అండి. ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇది చాదర్ఘాట్ సర్కిల్ అండి. రైట్ వెళ్తే కోటి వెళ్తాము, రైట్ వెళ్ళకుండా స్ట్రైట్ సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. చూసారా ఈ అబ్బాయిని? ఈయన ఒక చేత్తో బండి నడుపుతూ ఒక చేత్తో పిల్లోని పట్టుకున్నాడు. అది కూడా ఇంత హెక్టిక్ ట్రాఫిక్లో. దట్టు హెల్మెట్ లేదు, ఏం లేదు. ఎంత డేంజర్ అది. ప్లీజ్ దయచేసి పిల్లలు ఉన్నప్పుడు అలాంటి రిస్క్ చేయొద్దండి. మనం ఎలా పోయినా పర్లేదు, పిల్లలకి మాత్రం అలాంటివి నేర్పించొద్దు. దయచేసి అర్థం చేసుకోగలరు. దాని తర్వాత అలా స్ట్రైట్ కొంచెం ముందుకు రాగానే ఈ లెఫ్ట్ అండ్ రైట్లో చూస్తున్నారా టైర్స్ అండి. ఇక్కడ టైర్స్ చాలా ఫేమస్ అండి. చాలామంది సెకండ్ హ్యాండ్ అండ్ టైర్ రిపేర్స్ ఏదన్నా ఇక్కడ వచ్చి చేయించుకుంటుంటారు. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నది నవాబ్ ఒకప్పుడు ఇక్కడికి వచ్చి నమాజ్ చేసేవాడంట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నాన్స్ అండి, బన్ నాన్స్. ఇవి నవాబీ టైంలో నవాబీ స్టైల్లో చేసినట్టు ఇప్పుడు చేసి అమ్ముతూ ఉంటారు. అండ్ ఈ కట్టడం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది అప్పట్లో నవాబ్ టైంలో కట్టిందంట. అండ్ అలా కొంచెం ముందరకు వచ్చి రైట్ తీసుకుని అలాగే కొంచెం ముందరకు వెళ్తే
మీకు ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా హోటల్ మదీనా. ఇది మదీనా హోటల్ అండి, చాలా ఫేమస్. మనకు చాలామంది అంటున్నారు మదీనాలో చాయ్ తాగాలని. అండ్ దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ టీ అండ్ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ అన్నిటికీ. దీని ఆపోజిటే మీరు చూస్తే హోటల్ షాదాబ్ ఉంటుందండి. హోటల్ షాదాబ్ చాలామంది వినే ఉంటారు, ఇదిగోండి హోటల్ షాదాబ్. అలా ఇంకొంచెం ముందుకు వస్తే ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే హైకోర్ట్ అండి. మేము అలా కొంచెం ముందుకు రాగానే మాకు రైట్ సైడ్లో కొంతమంది కనిపించారండి. వీళ్ళు ఎండల్లో చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సమ్మర్లో. వారికి దాహం తీర్చడం కోసం మజ్జిగలు ఫ్రీగా సప్లై చేస్తున్నారండి. నేను కూడా ఒక గ్లాస్ తాగేశాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కడుపులో కూడా చాలా చల్లగా ఉంది. తాగి మెల్లగా ముందుకు బయలుదేరామండి. ఇది గవర్నమెంట్ సిటీ కాలేజ్. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి యాక్చువల్లీ. కానీ సిటీ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అసలు శిథిలావస్థ స్థితిలో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఇలా చారిత్రాత్మక కట్టడాలని కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుందని మా ఫీలింగ్ అండి. సరే అని అలా కొంచెం ముందరకు వచ్చి రైట్ తీసుకోగానే సిటీ కాలేజ్ ఫ్రంట్ వ్యూ కనిపించిందండి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఫ్రంట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా. అలా కొంచెం ముందరకు వచ్చి ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ యూటర్న్ చేసి ఇంకో ఫ్లైఓవర్ ఎక్కగానే, ఇది మూసీ పైన ఉన్న ఫ్లైఓవర్ అండి. కొంచెం ముందుకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ద ఒరిజినల్ పిస్తా హౌస్, అంటే ఫస్ట్ పిస్తా హౌస్ అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. అది దాటి కొంచెం ముందుకు రాగానే ద హోటల్ నయాబ్, మన డెస్టినేషన్ అయితే వచ్చేసిందండి. అంతసేపు సైలెంట్గా ఉన్న నా ఫ్రెండ్ హోటల్ పేరు చూడంగానే ఆకలి 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 అని ఒకటే హడావిడి చేశాడండి. మేము ఫ్యామిలీ డైన్లోకి వెళ్ళాము. అక్కడ చూస్తేనేమో కొండంత రష్ ఉందండి. సరే అదో ఇదో దాటుకొని తిందామని వెళ్ళామండి. చూసారా, నా ఫ్రెండ్ ఆర్డర్ చేసింది. బై ది వే, నేను నాన్ వెజిటేరియన్ కాదండి, నేను ప్యూర్ వెజిటేరియన్. తెలుసు మీరు నమ్మరని, ఎందుకంటే కళ్ళు చెట్టు కింద కూర్చొని పాలు తాగానంటే ఎవడు నమ్ముతాడండి. కానీ అక్కడ మాత్రం వెజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ నేను అక్కడ చూసాను మొత్తం లోకల్ బ్రాండ్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ మేము డెజర్ట్స్కి ఒక ఫిర్నీ, ఒక డబుల్ కా మీఠా అయితే తెప్పించేసుకున్నానండి. ఫిర్నీ ఫస్ట్ టేస్ట్ చేశాను, బాగుందండి, చాలా బాగుంది. అండ్ డబుల్ కా మీఠా నాకు అంతంత మాత్రంగా నచ్చింది. అండ్ ఇక్కడ వీళ్ళ స్విచ్ బోర్డ్ చూసానండి, చాలా ఏన్షియంట్ టైం లాగా ఉంది. అండ్ వీళ్ళు అన్ని లోకల్ బ్రాండ్స్ వాడుతున్నారు, క్యాంపా అంట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.